మేజర్ ధ్యాన్ చంద్గా ప్రఖ్యాతిగాంచిన ధ్యాన్ చంద్ జయంతి నేడు. భారత హాకీ క్రీడాకారుడు, హాకీ మాంత్రికుడు, విజార్డ్ ఆఫ్ హాకీ అని పేరు పొందిన ధ్యాన్ చంద్ 1905 ఆగస్టు 29న ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. 1979 డిసెంబర్ 3న మరణించారు. బాల్యము మరియు విద్య. ధ్యాన్ చంద్ తండ్రి సైన్యంలో హాకీ ఆడేవారు. అందువల్ల చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి కలిగింది. ఆయన పాఠశాల చదువులో ఎక్కువ ఆసక్తి చూపకపోయినా క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచారు. 16 ఏళ్ల వయసులో భారత సైన్యంలో చేరారు. హాకీ ప్రస్థానం. సైన్యంలో చేరిన తర్వాతే హాకీ ఆటలో ఆయన ప్రతిభ బయటపడింది. 1926లో న్యూజిలాండ్ పర్యటనలో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. 1928 ఆమ్స్టర్డామ్ ఒలింపిక్స్లో స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. 1932 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో, 1936 బెర్లిన్ ఒలింపిక్స్లో కూడా భారత్ స్వర్ణం తేవడంతో ప్రధాన పాత్ర పోషించారు. బెర్లిన్ ఒలింపిక్స్లో 1936లో ఆయన ఆటను చూసిన అడాల్ఫ్ హిట్లర్ ఆయనకు జర్మన్ పౌరసత్వం, తన ఆర్మీలో ఉన్నత స్థానం ఆఫర్ చేశాడని చెప్తారు. కానీ ధ్యాన్ చంద్ నిరాకరించారనేది కూడా వాడుకలో ఉంది. ఆయన గోల్ చేయడంలో అంతటి నైపుణ్యం ఉండడంతో బంతి అతని స్టిక్ అంటుకుపోయిందా అని అంపైర్లు తరచుగా తనిఖీ చేసేవారు. ఆయన ఆడినందువల్లే ప్రపంచవ్యాప్తంగా భారత హాకీకి గౌరవం వచ్చింది. పదవులు, గౌరవాలు. ఆయన విశేష ప్రతిభను గౌరవిస్తూ 1936లో మేజర్ ర్యాంక్ ఇచ్చారు. 1956లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం అందజేసింది. ఆయన జ్ఞాపకార్థం ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును ఆయన పేరుతో నెలకొల్పారు. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డుగా మార్చింది.